రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి చెందిన అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆ పిటిషన్లపై విచారణ జరిపారు. ఇక ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ టీడీపీ స్పీకర్కు పిటిషన్లు ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ మద్దాలగిరి, అలాగే కర్ణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశులపై టీడీపీ ఫిర్యాదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి చెందిన అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన అనర్హత వేటు వేశారు. ఇటీవల ఆయా పిటిషన్లపై విచారణ జరిపారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణులకు స్పీకర్కు పిటిషన్లు ఇచ్చారు. కానం రామనారాయణ రెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ మద్దాలగిరి, కర్ణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశులపై టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నందిని మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నందిని, చెప్పండి. మార్నింగ్ రాజశేఖర్, ఏదైతే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ అయితే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేట్ అయితే పడిందనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ అయితే వేటు వేసి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. అధికార వైసీపీ జెండాపై గెలిచిన పార్టీ ఎవరైతే ఉన్నారో 9, అలాగే టీడీపీ పార్టీలోంచి గెలిచిన 9, వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి 9 వైసీపీకి వెళ్లారు. వైసీపీ నుంచి 9 వచ్చారు. అయితే వైసీపీ ఇచ్చిన పిటిషన్ తో ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంశెట్టి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అయితే అనర్హత ప్రకటించారు. టీడీపీ పిటిషన్ తో మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశులపై అయితే అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీళ్ళకందరికీ కూడా వీళ్ళు గతంలో కూడా ఒక టైం కూడా అడిగారు. కాల పరిమితి అడిగినప్పటికీ కూడా స్పీకర్ కావాలని వాళ్ళకి టైం ఇవ్వలేదు. అదే వారి డిమాండ్స్ ని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. కానీ స్పీకర్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ కి, అలాగే తోటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మేము చాలా టైం అడిగాము, టైం ఇవ్వకుండానే ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే కావాలనే వేటు వేస్తున్నారని చెప్తున్నారు. రైట్ నందిని, ఇంకోటి అంటే పూర్తి స్థాయిలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు వేసిన తర్వాత స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? గతంలో మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో వాళ్ళు సమయం కావాలని అడిగినటువంటి పరిస్థితి, స్పీకర్ వారికి ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ అనర్హత వేటు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో దీనిపై కూడా అటు 9 ఎమ్మెల్యేలు, ఇటు 9 ఎమ్మెల్యేలు కూడా స్పందించే అవకాశం అవుతుంది. ఇదే చెప్తారు వీళ్ళు కూడా కావాలనే స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. మాకు ఈ ఎన్నికలను అడ్డు పెట్టుకుని నిర్ణయం అయితే తీసుకున్నారు. మేము కాలపరిమితి అడిగినప్పటికీ కూడా వీళ్ళు ఇవ్వకలేదని చెప్పేసి కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్స్ ని కూడా స్పీకర్ ముందు పెట్టారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు. వరకాసేపట్లో దీనికి సంబంధించి కూడా వీళ్ళు కూడా స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిత్వాన్ని కోల్పోయినా, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కోల్పోయినా కూడా పూర్తి స్థాయిలో వీరు రానున్న ఎన్నికలకు సమాప్తం అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ దిశగా కూడా 8 మంది వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే ఈ వేటు అయితే ఉందో, వేటు అనంతరం కూడా వీళ్ళు కూడా దీనిపై స్పందించే అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ 2 months వరకే వీళ్ళకైతే వేటు ఏ కార్యక్రమాలు కూడా చేపట్టే అర్హత అయితే ఉండదు. కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు ప్రచారంలో కూడా పాల్గొనవచ్చు. బీఫామ్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నందిని.